హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రామీణ బ్యాంక్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. చాలా మంచి నోటిఫికేషను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. మీకు కేవలం 10th క్లాస్ అర్హతతో ఆఫీస్ అటెండర్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు. మీకు శాలరీ 35,000కి పైనే ఉంటుంది. అండ్ దీనికి లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ రావాలి. మనకి తెలుగు కాబట్టి తెలుగు కంపల్సరీ రావాలండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే nabard.org ఉంది కదా, ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో కెరీర్ నోటీసెస్ అని ఉంది, అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ. నెక్స్ట్ ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ ఇన్ గ్రూప్ సి అన్నారు కదా. సో మనకు కావాల్సింది ఇదే. అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. ఒకవేళ అప్లై చేయాలంటే మీరు అప్లై హియర్ అనేది క్లిక్ చేయాలన్నమాట. అప్లై హియర్ అంటే మీకు ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఫస్ట్ మీ ఐడి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ రీలాగిన్ అయ్యి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికి అంటే రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ అండి, సబార్డినేట్ సర్వీస్ కిందకు వస్తుంది అనమాట. సో ఇది మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. అండ్ దీనికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే 2 అక్టోబర్ అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది మీకు. అందుకే ఈ రోజే నేను వీడియో చేసి పెడుతున్నాను అనమాట. మీరు 21 అక్టోబర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. 21 అక్టోబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో సేమ్ వెబ్సైట్. మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని కూడా నేను చూపించాను కాబట్టి nabard.org దానిలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్. ఆఫీస్ అటెండెంట్ పోస్ట్కి మీకు రీజనల్ ఆఫీసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మనకి చాలా స్టేట్స్ ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇవన్నీ కూడా వేరే స్టేట్స్ వాళ్ళకు కూడా ఉంది. అండ్ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ఉందండి. సో మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టేట్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి. ఆఫీస్ అటెండెంట్ పోస్ట్కి 108 పొజిషన్స్ ఉన్నాయి. అది కూడా మీకు రీజియన్ వైజ్, కేటగిరీ వైజ్గా కూడా ఇస్తున్నారు. అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికలీ డిజేబుల్ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి వీళ్ళందరికీ కూడా ఉంది. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాము. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి. ఏ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ 10th స్టాండర్డ్. సో మీకు మెట్రికులేషన్ ఎస్ఎస్సి కానీ 10th క్లాస్ మీకు మెట్రికులేషన్ ఉంటే సరిపోతుందండి ఫ్రమ్ ద కన్సర్న్డ్ స్టేట్. సో ఓన్లీ 10th క్లాస్ ఉంటే చాలు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. 10th పాస్ అయ్యి ఉన్న వాళ్ళు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years అండి, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. అది కూడా ఎప్పటికి క్యాలిక్యులేట్ చేయాలంటే 1 అక్టోబర్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఇయర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఈ ఇయర్స్ మధ్యలో ఎవరైతే పుడతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. క్లియర్గా ఉంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ అందులో ఉందో లేదో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారండి. ఓబీసీ వాళ్ళకి 3 years. అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కేటగిరీని బట్టి ఇస్తున్నారనమాట. ఎక్స్ సర్వీస్ మెన్కి, తర్వాత విడోస్కి, డైవర్స్ ఉమెన్స్కి ఇలా. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ విల్ బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఫస్ట్ మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు, తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అయితే మీకు ఆన్లైన్ టెస్ట్కి ఏమేమి ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే 90 minutes టైం ఇస్తారండి. ఆ 90 minutesలో కూడా మీకు 120 questions ఉంటాయి, 120 marksకి. అండ్ ప్రతి టాపిక్ 4 topics ఉన్నాయి. ఈచ్ టాపిక్ 30 marks. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 30, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30, జనరల్ అవేర్నెస్ 30, న్యూమరికల్ ఎబిలిటీ 30. ఈ విధంగా 120 questions, 120 marks అనమాట.
90 మినిట్స్ టైం ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అయితే మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్గా మీకు షార్ట్ లిస్ట్ చేసేస్తారనమాట. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అయితే కట్ చేస్తారండి. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఓన్లీ 50 రూపీస్ పే చేస్తే చాలండి. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి, అన్ని రీజియన్ వైజ్గా ఇచ్చారు కాబట్టి ప్రతి స్టేట్లోనూ ఉన్నాయి. అయితే మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. సో చాలా ప్లేసెస్లో ఇస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఎక్కడుందో చూద్దాము. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఈ విధంగా చాలా ప్లేసెస్లో ఉంది కాబట్టి మనకి కన్వీనియంట్గా ఉంది. అండ్ మీరు ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మీరు 10th క్లాస్ అర్హతతో చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చండి. అండ్ దీనికి పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే మీకు స్టార్టింగ్ బేసిక్ పే 10,940 రూపీస్ పర్ మంత్ ఉంటుందంట. అయితే ఈ స్కేల్ ప్రకారం మీకు గ్రూప్ సి కిందకు వస్తుంది ఆఫీస్ అటెండెంట్. దానికి మీకు ఇనీషియల్ మంత్లీ గ్రాస్ ఎమాల్యుమెంట్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 35,000 అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మనకి చాలా మంచి అవకాశం అండి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 10th క్లాస్ అర్హతతో, మంచి శాలరీతో, చాలా బెనిఫిట్స్తో మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఫస్ట్ నేను రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూపించాను కాబట్టి అప్లికేషన్ రిజిస్టర్ చేసుకొని తర్వాత మీరు ఆ రిజిస్ట్రేషన్ ఐడితో పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో అన్ని ఫిల్ చేసి పేమెంట్ కూడా చేయాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అవి ఎంతెంత ఉన్నాయి సైజెస్ అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు అప్లై చేసే ముందు ఇదంతా చదువుకొని అప్లై చేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తున్నారు చూడండి, అప్లికేషన్ ప్రొసీజర్. సో ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి, లేట్ చేయకండి. ఈరోజే మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్ట్ అయింది. అండ్ అక్టోబర్ 21 వరకు టైం ఉందండి. కానీ ముందే ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. 10th క్లాస్ అర్హతతో చాలా మంచి అవకాశం, బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. సో ఛాన్స్ మిస్ అవ్వకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.